ఈరోజు బ్లాగ్లో గాడ్జెట్లు ఎలా యాడ్ చేయాలి, వాటిని లేఅవుట్లు ఎలా మార్చుకోవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా బ్లాగ్లోకి సైన్ ఇన్ చేద్దాం. ఇందులో మై న్యూ బ్లాగ్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఎడిటర్ మెనూలోకి వచ్చాము. బ్లాగ్ని ఎడిట్ చేయడానికి సైడ్ మెనూ ఒకటి మనకి డిస్ప్లే అవుతుంది. ఇందులో లేఅవుట్ మీద క్లిక్ చేయండి. ఇది బ్లాగ్ యొక్క లేఅవుట్. హెడర్ ఎలా ఉండాలి, పోస్టులు, అలాగే సైడ్ బార్లో ఏమేమి ఉండాలి, అలాగే కింద ఫోటోలో ఏమేమి ఉండాలి అనేది మనం ఇక్కడ నిర్ణయించవచ్చు. ఆ లేఅవుట్ ఎలాగ ఉండాలి అనేది మనం అక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో ప్రస్తుతం గాడ్జెట్ని ఎలా యాడ్ చేసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాం. ఇది సైడ్ బార్లో ఒక గాడ్జెట్ని యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ ఏ గాడ్జెట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక విండో వస్తుంది. ఇందులో బేసిక్ గాడ్జెట్స్ కొన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇందులో మనం ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన మెనూ వస్తుంది. అందులో మనకు కావాల్సిన వాటిని సెట్ చేసుకొని ఓకే చేస్తే ఆ గాడ్జెట్ యాడ్ అవుతుంది. ఇక్కడ సైడ్ మెనూ బార్లో ఒక క్యాలెండర్ గాడ్జెట్ని యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ ఏ గాడ్జెట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ బేసిక్ గాడ్జెట్స్ కొన్ని ఉన్నాయి. ఇవి కాకుండా మోర్ గాడ్జెట్స్ మీద క్లిక్ చేస్తే ఇంకా కొన్ని గాడ్జెట్స్ వస్తాయి. అలా కాకుండా మనకు ఒక క్యాలెండర్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం క్యాలెండర్ ఇక్కడ సెర్చ్లో క్యాలెండర్ అని టైప్ చేస్తే ఇందులో ఉన్న క్యాలెండర్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. రకరకాల క్యాలెండర్స్ ఇక్కడ మనకి కనబడతాయి. ఇందులో ఒక సింపుల్ క్యాలెండర్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ క్యాలెండర్ యొక్క కాన్ఫిగర్ గాడ్జెట్ విండో వస్తుంది. ఇందులో ప్రివ్యూ ఎలా ఉంటుందో కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఇక్కడ సేవ్ అరేంజ్మెంట్ అని క్లిక్ చేసి మన బ్లాగ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు బ్లాగ్లో ఒక క్యాలెండర్ యాడ్ అవ్వటాన్ని మనం గమనించవచ్చు. ఈ క్యాలెండర్ని ఈ పేజెస్ మెనూని పైకి జరిపి క్యాలెండర్స్ని కిందకి జరుపుదాం. ఈ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత మౌస్ని క్లిక్ చేసి మనకు కావాల్సిన ప్లేస్లో ఆ విండోని డ్రా చేయవచ్చు. ఇప్పుడు దీన్ని కిందకి డ్రా చేస్తున్నాను. ఇప్పుడు సేవ్ అరేంజ్మెంట్ మీద క్లిక్ చేసి బ్లాగ్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి క్యాలెండర్ గాడ్జెట్ గమనించవచ్చు. ఈ విధంగా మనం గాడ్జెట్ని యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ గాడ్జెట్ ప్లేస్లు కూడా మా సైడ్ మెనూ నుంచి ఫోటోలోకి లేదా హెడర్లోకి ఎక్కడైనా కూడా వీటిని మనం మార్చుకోవచ్చు. మనకి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్లోకి మౌస్తో క్లిక్ చేసి డ్రా చేయవచ్చు. ఉదాహరణకి ఈ క్యాలెండర్ని ఫోటోలోకి తీసుకెళ్దాం. సేవ్ అరేంజ్మెంట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు బ్లాగ్ ఎలా ఉందో చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు ఫోటోలోకి వచ్చింది. మనం యాడ్ చేసిన గాడ్జెట్ ఫోటోలో రావడాన్ని గమనించవచ్చు. ఈ విధంగా మనం గాడ్జెట్ని
యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లేఅవుట్లో మెనూ బాక్స్ని కానీ ఏటైనా కానీ లేఅవుట్ని అటు ఇటు మార్పులు చేసుకోవచ్చు. ఈ క్యాలెండర్ని మళ్ళీ సైడ్ మెనూలోకి తీసుకెళ్దాం. ఈ విధంగా లేఅవుట్లను కూడా మనం మార్పు చేసుకోవచ్చు. సైడ్ మెనూలో ఒక గాడ్జెట్ని యాడ్ చేద్దాం. లేఅవుట్లో యాడ్ అయ్యే గాడ్జెట్ మీద క్లిక్ చేస్తే మనకి బేసిక్ గాడ్జెట్స్ చాలా కనబడతాయి. అవి కాకుండా మోర్ గాడ్జెట్స్ మీద క్లిక్ చేసినట్లయితే అందులో డిజిటల్ క్లాక్ యాడ్ చేద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రివ్యూ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాకు, లెటర్స్ బ్లూ కలర్లో ఉన్నాయి. దీన్ని సేవ్ చేయండి. సేవ్ అరేంజ్మెంట్ మీద క్లిక్ చేసి బ్లాక్ చూసినట్లయితే యూ బ్లాక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిజిటల్ క్లాక్ డిస్ప్లే అవటాన్ని మనం గమనించవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కాకుండా వైట్ ఉన్నట్లయితే మనకి బాగుంటుంది అనుకున్నట్లయితే మళ్ళీ ఎడిటర్ మెనూలోకి వెళ్ళి డిజిటల్ క్లాక్ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ దగ్గర అన్నీ F1 టైప్ చేయండి. మొత్తం 6 లెటర్స్ F1 టైప్ చేయండి. సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ అరేంజ్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు బ్లాక్ని చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం బ్లాక్ని. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వైట్గా కన్వర్ట్ అయింది. డిజిటల్ క్లాక్ పనిచేస్తుంది. అదేవిధంగా ఇది 22 గంటలోని మనకి చూపిస్తుంది. దాన్ని కూడా మనం మార్పు చేసుకోవచ్చు. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి 24 అవర్స్ని బదులుగా 12 అవర్స్ వితౌట్ AM PM అని ట్యాప్ చేసి ఇక్కడ సైజు కూడా కొంచెం తగ్గిద్దాం. తర్వాత సేవ్ చేయండి. ఇప్పుడు బ్లాక్ని ఓపెన్ చేసి చూసినట్లయితే రిఫ్రెష్ చేయండి. ఓకే, మనకి డిజిటల్ క్లాక్ గాడ్జెట్ యాడ్ అయింది.